సరే, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, నాకు యాక్సిస్ బ్యాంక్లో పర్సనల్ లోన్ ఉండే సమ్ క్లోజ్ టు 18 lakhs ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఉండే. సడన్గా కొంచెం టాపప్ లోన్ పడితే ఒక ఎగ్జిక్యూటివ్ని అడిగితే మనోడు బీటీ చేద్దాం సార్, ఆ టాపప్ అమౌంట్ అది కొత్త లోన్ ఫ్రెష్ లోన్ చేద్దాము, ఇది క్లోజ్ చేసుకుందాం. బీటీ అంటే ఏంది? బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. అంటే ఈ కరెంటు ఏదైతే లోన్ ఉందో అది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఆ కొత్త బ్యాంక్ ఇచ్చే చెక్కులతో ఈ కరెంట్ లోను క్లోజ్ చేసుకోవచ్చు. ఆ చెక్స్ ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తే ఈ కరెంట్ లోన్ క్లోజ్ అవుతుంది, రైట్? సో దానికి యాక్చువల్లీ ఛార్జెస్ ఏమి ఉండవు అనుకున్నా. లోన్ అగ్రిమెంట్ అప్పుడు ఏదైతే నాకు ఎగ్జిస్టింగ్ లోన్ ఉందో, లోన్ అగ్రిమెంట్ అప్పుడు ఫోర్ క్లోజర్ అంటే టర్మ్ కంటే ముందే నువ్వు క్లోజ్ చేసుకోవాలనుకుంటే 0 charges ఉంటాయి జనరలీ. యాక్సిస్ బ్యాంక్లో ఇది పరిస్థితి. సో బట్ బీటీ చేస్తే కూడా 0 charges అని ఓవర్లుక్లో నేనేం చేసినా, సరే కొట్టేద్దామని చెప్తే ఆ కొత్త లోన్ తీసుకున్నాము. ఈ 18 lakhs చెక్స్ తీసుకొని యాక్సిస్ బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే కొత్త లోన్ నాకు కావాల్సిన టాపప్ అమౌంట్ అది వచ్చేసింది, అంత బాగానే ఉంది అని. యాక్సిస్ బ్యాంక్ కూడా ఏమంటాడు, సార్ 18 lakhs ప్లస్ 5% ప్రాసెసింగ్ అంటే ఫోర్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి, బీటీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి 5% ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జిఎస్టీ అదంతా కలిపితే మనకి ఎంత వచ్చింది? దగ్గర ఒక 60,000 ఉత్త పుణ్యానికి బ్యాంకుకి కట్టాల్సి వచ్చింది. సో చదువుకున్న వాళ్ళని కూడా ఇట్లా తప్పులు చేస్తే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పాల్సి ఉండే కదా, బీటీ చేస్తే ఇట్లా మీకు కట్టాల్సి వస్తుంది. మీ ఓన్ అదే నేను యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ని అడిగినప్పుడు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ని, మీ ఓన్ ఫండ్తో కనుక ఈ లోన్ క్లోజ్ చేసి ఉంటే మీకు 0 charges పడేది. బికాజ్ మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసినారు, వేరే బ్యాంక్ నుండి వేరే లోన్ తీసుకొని ఆ బ్యాంక్ ఇచ్చినటువంటి చెక్స్తో మీరు ఇది క్లోజ్ చేస్తున్నారు కాబట్టి, దెన్ ఆర్బీఐ రూల్స్ గైడ్లైన్స్ ప్రకారం మీరు 5% ఫోర్ క్లోజర్కి పడుతుంది. మీకు 5% పే చేయాల్సిందే ప్లస్ జిఎస్టీ అంటాడు. సో మనకి గట్టిగా పడ్డది. సో బేసికల్ ఏంటంటే, అందరూ మీరు ప్లీజ్ బీ కేర్ఫుల్ whenever you do any kind of loans, ఎస్పెషల్లీ బీటీ చేసేటప్పుడు మీరు ఫోర్ క్లోజర్ లెటర్స్ అడిగి మీకు ఎంత ఛార్జెస్ ఇన్కర్ అవుతుందో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని దెన్ యూ ట్రై టు ఆప్ట్ ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. అది గేజ్ చేయండి, మీరు ఏం లాస్ అవుతుంది, ఏమేమి ఛార్జెస్ పడుతుంది వాడు. లేదంటే మోస్ట్లీ నన్ను అడిగితే మై వే ఈజ్ లైక్ ట్రై టు క్లోజ్ ద ఫండ్స్, ఎక్కడి నుంచి మొబిలైజ్ చేసి లోన్ క్లోజ్ చేసుకోండి. దెన్ మళ్ళీ కొత్త లోన్ ఫ్రెష్ లోన్ చేసుకొని ఆ మనీ రీపే చేసేసుకోండి అవుట్ సైడ్ ద బ్యాంక్, నేను చెప్పేది. సో ఏదైనా బారో చేసి ఫండ్స్ అది క్లోజ్ చేసుకొని లోన్ శాంక్షన్ అనేది చేయండి. సో బీ కేర్ఫుల్ అండ్ దాన్ని ఏమంటారు, లాస్ నుండి తప్పించుకోండి. థ్యాంక్ యూ.